నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమ్రీన్. ఈ రోజు మనతో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు ఏవైతే సెంట్రల్ నుంచి నిధులు వచ్చేవి ఉన్నాయో అవి రాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బీజేపీ నుంచి సెంట్రల్ నుంచి మనకి ఏదైతే కావాలో నిధులు అవన్నీ వస్తున్నాయి. అంటే అప్పుడు సెంట్రల్ ప్రాబ్లం ఉండేనా, లేకపోతే ఆయన సపోర్ట్ చేయలేదా? ఇది ఎంతవరకు అంటే నిధులు ఇదనే కాదు, అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో కేంద్రం సరిగ్గా లేదు, సపోర్ట్ చేయలేదు, రాష్ట్రానికి రావాల్సినవి బడ్జెట్లో కానీ కేటాయించలేదని రకరకాలుగా ఈ బీఆర్ఎస్ వాళ్ళే చెప్పారు. దానికి నిర్మలా సీతారామన్ గారు కూడా ఫైనాన్షియల్ మినిస్టర్ చాలా సందర్భంలో చెప్పారు, మేముగో ఇన్ని కేటాయించాం, ఇన్ని ఇచ్చాం, ఇన్ని చేసాం, దీని అంతటికీ లెక్క చెప్పానండి కేసీఆర్ గారికి అని కూడా అన్నారు. సో ఎప్పుడైనా సరే కేంద్రం అనేది ఒక్క బీజేపీ రాష్ట్రాలకే కాదు, అన్ని రాష్ట్రాలకి కేంద్రమే. వాళ్ళు అన్నీ చూస్తారు. అన్ని రాష్ట్రాలు ముఖ్యమే, అన్ని రాష్ట్రాలు కలిపితే కదా భారతదేశం. సో అందరికీ బాగానే చూస్తారు అన్నట్టు కూడా కొంతమంది అంటారు. కొంతమంది బీజేపీ వాళ్ళకి మాత్రమే ఇట్లా చేస్తున్నారు అన్నట్టు కూడా కొన్ని వార్తలు ఉన్నాయి. నిజం లేకపోలేదు, మేబీ ఉండుండొచ్చు. ఎందుకంటే పక్కన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా స్పెషల్ స్టేటస్ ఏదైతే ఉందో బీజేపీ వాళ్ళ రాజకీయ నేపథ్యమో లేదంటే వాళ్ళ ఎన్నికల కోసమో కొన్ని రాష్ట్రాలకు ఇచ్చారు. బట్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఇవ్వలేకపోయారు అన్నట్టుగా కొన్ని విమర్శలు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ తెలంగాణ విషయానికి వచ్చేసరికి కేసీఆర్ గారు ప్రతిదీ కూడా సెంటర్తో ఢీ కొట్టడము, ప్రధానమంత్రి 3-4 సార్లు వచ్చినా కూడా ఆయన కలవడానికి వెళ్ళకపోవడము, కింద మంత్రిని ఎవరినో పంపించి రిసీవ్ చేసుకోవడం ఇట్లా చేశారు. ప్రధానమంత్రి కదా, దేశానికి వెళ్ళాలి. బట్ ఈయన మరి ఎందుకు వెళ్ళలేదు, సరైన గౌరవం దక్కలేదు అన్నట్టు కూడా ప్రధాని ఫీల్ అయ్యే అనుకుంటారు కదా మనసులో, బయటకు అనకపోయినా. సో అది వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పారు. అప్పుడు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రధానమంత్రి కానీ సెంట్రల్లో ఉండే మినిస్టర్లు కానీ సరిగ్గా పట్టించుకునేవారు కాదు, ఏది అడిగినా ఇచ్చేవారు కాదని చెప్పి డంకా బజాయించేటోళ్ళు. ఇప్పుడు నేను వెళ్తే నాకు అదేమీ లేదు, అందరూ చాలా బాగా మాట్లాడారు. నిర్మలా సీతారామన్ గారు మాట్లాడితే ఓకే మీకు రావాల్సినవి ఉన్నాయి, రిమైనింగ్ నేను ఓకే చేపిస్తాను, వెంటనే ఆయన ఎదురుగే సంతకాలు పెట్టి పాస్ చేయించారట. అలాగే అమిత్ షా గారిని కలిస్తే హోమ్ మినిస్టర్, సార్ నాకు ఇట్లా కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది, నాకు కొత్త టీం కావాలి, అండ్ మోరోవర్ కొత్తగా పాస్ అవుట్ అయిన ఐఏఎస్ ఆఫీసర్లు అయితే కావాలంటే సరే 2024 బ్యాచ్ రిలీవ్ అవుతున్నారు, వాళ్ళకు 10 మందిని ఐఏఎస్ని ఐపీఎస్ని పంపిస్తాను అన్నట్టుగా అమిత్ షా గారు కూడా. తర్వాత రాజ్నాథ్ సింగ్ గారు రక్షణ శాఖ మంత్రి, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మంచి వయసులో ఉన్నప్పుడు, మంచి యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అయ్యో, మంచి రూలింగ్ చేయి, ఏ సపోర్ట్ కావాలని ఇస్తాం, అందరూ ఫేవర్గానే మాట్లాడారు. నాకు అనుకున్నట్టుగానే అన్ని నెల రోజులు అయింది నా గవర్నమెంట్ వచ్చి, అప్పుడే ఇన్ని రకాలుగా ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది. రెస్పాన్స్ వచ్చినప్పుడు మరి గతంలో ఈ కేసీఆర్ గారు ఎందుకు అలా చెప్పారో, అంటే ఈయన రేవంత్ రెడ్డి అందరినీ కలుపుకుంటున్నారు. ఆయన ఇండైరెక్ట్ గా ఆయన కింద ఉన్న వాళ్ళని పంపించి ఏదైతేనే. అలాగే ఇప్పుడు నిన్న మన ప్రొఫెసర్ కోదండరామ్ గారిని ఎమ్మెల్సీకి చేసే ఉద్దేశంలో కూడా గవర్నర్ గారు కడితే గవర్నర్ తమిళిసై కూడా వితౌట్ అబ్జెక్షన్ ఓకే అని ఇచ్చారంట. సో తమిళిసై గారు కూడా మోడీ మనిషి అని కూడా కొన్ని వార్తలు ఉన్నాయి. సో తమిళిసై గారు కూడా మోడీ గారు చెప్పారు కాబట్టి ఆవిడే ఓకే అనేసింది. అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదనుకున్నా కూడా అయిపోతుంది. మీరు అన్నట్టు అందరితో కలుపుకుపోయే తత్వమో లేదంటే పని చేయించుకోవడం కూడా రావాలి, పని చేయడమే కాదు చేయించుకోవడం కూడా రావాలి. సో ఈయన కేంద్రం నుంచి ఏవైతే మన రాష్ట్రానికి అవసరమో, ఎస్పెషల్లీ తెలంగాణకి ఏవైతే అవసరమో అవన్నీ కూడా చకచక అయిపోతున్నాయి. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేవలం దొరపాలన వల్ల అవలేదా అన్నట్టుగా కూడా రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఇప్పుడు నా ప్రభుత్వమే కాదు, నాది కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ బీజేపీ ప్రభుత్వం, మరీ వాళ్ళంతా బయటపడిపోయేలాగా అంత పార్షియల్గా అయితే ఉండరు. వాళ్ళు అన్ని రాష్ట్రాలకి వాళ్ళు ప్రధానమంత్రి, అన్ని రాష్ట్రాలకి సెంట్రల్ మినిస్టర్ వాళ్ళు. నాకైతే ఆ భేదం కనిపించలేదు. నేను వెళ్ళేసరికి బాగా రిసీవ్ చేసుకున్నారు, మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు, నేను ఏది అడిగినా కూడా చేస్తామని చెప్పారు, నో అనలేదు. ఇప్పటి వరకు నాకు ఏవైతే ఇమ్మీడియట్గా నా ఎదురుగా కొన్ని సంతకాలు కూడా పెట్టారని రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు. అంటే ఇప్పుడు దీని అర్థం ఏమవుతుంది, అసలు కేసీఆర్ గారిని బదనాం చేయడానికి బీజేపీ ఎలా చేసిందా, లేదా కేసీఆర్ గారు కనీసం వెళ్ళి అడగలేదా అనేది క్వశ్చన్ మార్క్. అంటే ఊరికే కేసీఆర్ గారికి పట్టించుకోకుండా సెంట్రల్ అలా బిహేవ్ చేసిందా, లేదా కేసీఆర్ గారు కూడా అక్కడికి పోలేదా అనేది క్వశ్చన్ మార్క్. కానీ బట్ రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం చూస్తే రాజకీయమే, పరిపాలనే. ప్రభుత్వం అలాగే ఉండదు, అందరికీ ఒకేలా చూస్తుంది, అలాగే ఉండదు. బీజేపీ కాంగ్రెస్ ఇప్పుడు
పోటాపోటీగా బద్ధశత్రులుగా ఉండే పార్టీలే సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ. మరి ఇప్పుడు స్టేట్లో బీజేపీ వస్తుంది అనుకున్న, తెలంగాణలో బీజేపీ వస్తుంది అనుకున్నది, దాన్ని అనూహ్యంగా రేవంత్ రెడ్డి గారి వల్ల కాంగ్రెస్ వచ్చింది. ఆ కోపంతో ఆ కసితో రేవంత్ రెడ్డి గారికి ఏమీ ఇవ్వకుండా చేయొచ్చు కదా, కానీ అలా చేయట్లేదు. వాళ్ళు నాకు బాగానే చూస్తున్నారు, నేను ఏది అడిగినా వాళ్ళు ఇస్తున్నారు. అఫ్ కోర్స్ నేను 10 అడిగితే వాళ్ళు 8 ఇవ్వచ్చు, 10 అడిగితే 7 ఇవ్వచ్చు, 7కి ఓకే చేయొచ్చు, ఇస్తున్నారు. కానీ కేసీఆర్ గారు చెప్పిన దాన్ని బట్టి అసలు ఏమీ ఇవ్వట్లేదు, మాకేమీ ఇవ్వలేదు, మాకు ఇంటిలో ఇవ్వలేదు అని అంటారు. ఇప్పుడు ఈయన ఈ దొరపాలన సంగతి ఎవరికి తెలియదు అన్నట్టుగా ఈయన కొంచెం రేవంత్ రెడ్డి గారు వ్యంగ్యంగానే మాట్లాడారు. అంటే మన ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో. అంటే ఓవరాల్గా చూస్తే దీనికి కొంతమంది విశ్లేషకులు పెట్టిన పేరు ఏంటంటే, మోదీ గారు కేసీఆర్ గారికి చెక్ పెట్టే ఆలోచనలో ఉన్నారు, రేవంత్ రెడ్డి గారి ద్వారా కూడా చెక్ పెట్టే ఆలోచనలో ఉన్నారు, కాబట్టి రేవంత్ రెడ్డి గారికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు అన్నిటికీ అన్నట్టుగా ఒక టాక్. ఇది కొత్త టాక్. అంటే రేపు లోక్సభ ఎన్నికలు ఉన్నాయి ఏప్రిల్లో. సో లోక్సభ ఎన్నికలకు ఎవడు టాలెంట్ వాడు చూపించుకోవాలి, ఎవడు రాజకీయ వ్యూహాలు వాడు పన్నాలి. అల్టిమేట్గా వాళ్ళకి కావాల్సింది సెంట్రల్లో లోక్సభ స్థానాలు. సో ఇక్కడ ఏంటంటే అలా చేయడం వల్ల బీజేపీ కొంత ప్లస్ అవుతుంది. కాంగ్రెస్ అలాగే ఫస్ట్ ప్లేస్లో గవర్నమెంట్ ఉంది కాబట్టి ఫస్ట్ ప్లేస్ అనుకుంటే, సెకండ్ ప్లేస్ బీఆర్ఎస్ కాకుండా సెకండ్ ప్లేస్ బీజేపీ వస్తుంది. అప్పుడు ఇలా చేయడం వల్ల బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోతుంది కదా. అంటే అదొక రకమైన ఎత్తుగడ. కాబట్టి ఎవరైనా రాజకీయాల్లో రకరకాల ప్లాన్స్ ఉంటాయి. కాకపోతే మరీ అంత ఓపెన్ అయిపోయి ప్రధానమంత్రిని పట్టుకొని నోట్ను కూర్చున్నట్టు మాట్లాడడం అవి చేయకూడదు. స్ట్రైట్ డెడ్ ఎండ్కి వెళ్ళిపోయి ప్రధానమంత్రి అయితే ఆడి ఆవిడకి ఎక్కువ అన్నట్టుగా కాకుండా, బయట లోపల ఎంత కుళ్ళు పగ ఉన్నా బయటికి మాత్రం సార్ నమస్తే సార్ అనాలి, రెడ్డి సార్ అనాలి. అక్కడికి అయిపోయిందా వెళ్ళిపోవాలి, అంతే కదా. ఆయన 3-4 సార్లు వచ్చారు ప్రధానమంత్రి, ఒక్కసారి కూడా అనలేదు ఈయన ఎయిర్పోర్ట్కి. ఒకసారి ఒంట్లో బాగాలని చెప్పారు, ఒకసారి బెంగళూరులో ఎక్కడ ఉన్నా అని చెప్పారు కేసీఆర్ గారు. సో ఇదే ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, ఫలానా జిల్లాకి వెళ్తున్నారు అంటే జిల్లా కలెక్టర్ రాకపోతే కలెక్టర్ ఎంత కోపం వస్తుంది, ఈయన ఈగో హర్ట్ అవుదా, మరి అలా ప్రధానమంత్రి ఈగో హర్ట్ అవుదా లేదా. సో అట్లా లేకుండా రేవంత్ రెడ్డి గారు అందరినీ ఆ రోజు మీరు ప్రమాణ స్వీకారం రోజు కూడా చూస్తే ఆవిడ వచ్చాక ఆవిడకి నమస్కారం పెట్టచ్చు, చేయొచ్చు తమిళిసై గారికి. మరీ ఆవిడ కారు దగ్గరికి వెళ్ళి డోర్ తీసి మరీ అది ఎవరైనా ఫ్లాట్ అయిపోతుంది. ఫస్ట్ రిసీవ్, మనం ఒక షాప్కి వెళ్ళినా కూడా ఆ షాప్ వాడు రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టి మనం నచ్చినా నచ్చకపోయినా కొనేస్తాం, అవును కదా. సో అట్లా వే ఆఫ్ అప్రోచ్ అనేది ఒకటి ఉంటుంది. సో రేవంత్ రెడ్డి గారికి అది బాగా తెలుసు, ఆ పల్స్ ఉన్నారు కాబట్టి ప్రతి సెంట్రల్ మినిస్టర్కి వెళ్ళినా కూడా మంచి సాధారణమైన ఆహ్వానం లభిస్తుంది. తెలంగాణ స్టేట్కి ఏం కావాలి చెప్పండి, మాకు లేఖ రాయండి, లేదంటే ఒక మెయిల్ పెట్టించండి, మేము మీకు ఏం కావాలి ఇప్పిస్తాం, లేదా మీ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి మాకు ఒక కాల్ చేపిస్తే మీకు చేయాల్సింది చేపిస్తాం అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు క్లియర్గా చెప్పారు. మీరు పెద్దానికి ఇక్కడి వరకు రావాల్సిన లేదు, మీకు చేయాల్సినవన్నీ మేము చేస్తాం, మేము పరిపాలన వేరు రాజకీయం వేరు అట్లా ఉండదు అని. ఎందుకంటే నిర్మలా సీతారామన్ గారు తెలుగు వారి కోడలు కాబట్టి ఆవిడ చక్కగా తెలుగులోనే మాట్లాడతారు కదా. సో ఆవిడ కూడా అలాగే భరోసా ఇచ్చాడు. ఎంత అమిత్ షా గారు కూడా వెంటనే ఎదురుగా పిలిచేసి అన్ని ఓకే 10 మంది ఐఏఎస్లు కావాలి కదా అన్నట్టు చెప్పారు. అంటే ఇదంతా చూస్తుంటే ఎవరి వెర్షన్ రాంగ్ అంటే మనకి చెప్పలేం. ఈయనకి ఎందుకు పడలేదు బీజేపీ వాళ్ళతోని, కానీ దానివల్ల నష్టపోయింది ఆయన కాదు, బీజేపీ వాళ్ళు కాదు, రాష్ట్ర ప్రజలు కదా. అది మైండ్లో పెట్టుకోవాలి. బట్ ఒక్కొక్కరు రాజకీయం ఒక్కొక్క స్టైల్గా ఉంటుంది. సో రేవంత్ రెడ్డి గారు మొత్తానికి అన్ని రకాలుగా మీరు అన్నట్టు అందరిని కలుపుపోతున్నాడు, అన్ని రకాలుగా అబ్బా ఏం చేస్తున్నాడు రా అన్నట్టుగానే ఉంటుంది. చేయడం కాకుండా చెప్పించుకోవడం కూడా తెలుసా, అది రావాలి. మెయిన్ ముఖ్యమంత్రిగా ఉన్నవాడికి చిటికేస్తే దానివల్ల అది ఆయన ప్లస్ పాయింట్. అది ఆయనకి లేకపోవచ్చు, మేబీ లేకపోవడం వల్ల లేదా ఈగో హర్ట్ అవ్వడం వల్ల ఏదో మొత్తానికి ఎడబాటు వచ్చింది. దానివల్ల కొద్దిగా తెలంగాణ కొద్దిగా ఇబ్బంది జరిగింది. సో అది రేవంత్ రెడ్డి గారి లాగా ఉండాలి. అవును ఉండాలి, అది కరెక్ట్. అలా ఉంటేనే మనకి అన్ని జరిగిపోతాయి పనులు. ఆయనలాగా ఉంటే ఏం చేయాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.